చూడలేదు, గుడ్డిది. ఈ సృష్టికి మనం చెప్పక్కర్లేదు, ఓ సృష్టి ధర్మం చేయి సృష్టి అని చెప్పాలి. ధర్మం చేస్తుంది, నువ్వే తెలుసుకుంటే ధర్మం చేస్తున్నది. నీకు క్యాన్సర్ వచ్చిందంటే ఆ సృష్టి యొక్క ధర్మమే క్యాన్సర్ వచ్చింది. నువ్వు ఎన్నో పాపాలు చేసావు, నీకు క్యాన్సర్ రావాల్సిందే. నీకు ఆ క్యాన్సర్ ధర్మపరంగా వచ్చింది, అధర్మపరంగా రాలేదు క్యాన్సర్. ఈ సృష్టిలో రోగాలన్నీ వస్తాయి పాపులందరికీ. ఎందుకంటే పాపం వల్ల రోగం వస్తుంది, పుణ్యం వల్ల భోగం వస్తుంది, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఇది సృష్టి యొక్క సూత్రం, సృష్టి యొక్క ధర్మం. అందరూ సృష్టికి లోబడిన వాడే. ధర్మం అన్ని చోట్ల తాండవిస్తోంది. అధర్మానికి తెలియదు ధర్మం ఉందని చెప్పేసి. అది చూడలేదు, గుడ్డిది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ధర్మాన్ని చూడలేడు. ధర్మరాజు గుడ్డివాడు కాదు, ధర్మాన్ని చూస్తున్నాడు. ధర్మాన్ని చూడలేని వాడంతా గుడ్డివాళ్లే. ధర్మాన్ని చూడగలిగిన వాడు నిజంగా దృష్టి ఉన్నవాళ్ళు. లోక కళ్యాణకరమైనది ధర్మం, లోక కంటకమైనది అధర్మం. లోకాన్ని నిలిపేది ధర్మం, లోకాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించేది అధర్మం. కానీ సృష్టి ఎప్పుడు ధర్మానికే సహాయం చేస్తుంది. ఈ సృష్టికి మనం